సోమవారం తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో వేటికి ముందుగా నిర్ణయించాలనే అంశంపైన స్పష్టత రానున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బనకచర్ల ప్రాజెక్టు, రాజ్య యువ వికాసం, రైతు భరోసా తదితర అంశాలపైన చర్చించనున్నట్లుగా సమాచారం. ఇక కేబినెట్ సమావేశంలో జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ స్థాయిలో జరిగే ఎన్నికల షెడ్యూల్పై ప్రాథమిక చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. తద్వారా స్థానిక సంస్థల పాలనను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలిసింది. మంత్రివర్గ సమావేశ నిర్ణయాల ద్వారా ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం జరగలేదని, మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుతో కోట్ల నిధులు నీటిలో పోశారని, దాంతో పాటు నాసిరకం పనులు కూడా చేశారని విమర్శించారు. తమలాంటి నాయకులు, పారిశ్రామికవేత్తలు, జడ్జీలు, సినీతారులు, బడా నాయకుల ఫోన్లు 650 ట్యాప్ చేసిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని సీట్ను కోరుతున్న ట్యాప్ అయిన 650 మంది వారి పేర్లు బహిర్గతం చేయాలన్నారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచిత్రం ఏంటంటే కేసీఆర్ పాలనలో ఎగ్గొట్టినటువంటి చెక్కు డబ్బులు ఇవ్వకుండా పారిపోయినటువంటి చెక్కుల్ని వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సొమ్మంతా భరించి పేదవారికి అందజేస్తున్న సందర్భం. దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం, ముగ్గేసేటువంటి కార్యక్రమం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏకైక వాగ్దానం బీద ప్రజల కోసం ఈ పార్టీ పనిచేస్తుందని. దాంట్లో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు మొదలుకొని మొన్నటి సన్న బియ్యాల వరకు, తర్వాత ఇందిరమ్మ ఇళ్ల స్కీము, ఇవాళ రైతు బంధు, ప్రతిరోజు రైతు ఖాతాలో పడుతున్నటువంటి రుణము, ఇవాళకి దాదాపు 6-7 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి రైతుల ఖాతాలకు పడ్డ సందర్భం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఎంత ఇబ్బందులు, ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఇస్తున్న సందర్భం. ఇవాళ నీటి విషయంలో హరీష్ రావు ఏదో రాద్ధాంతం చేసి వారేదో నీతి మంత్రులను చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మనకు రావాల్సిన 968 టీఎంసీల విషయంలో ఏనాడు పట్టించుకోలేదు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచిత్రం ఏంటంటే ఆర్ఎండ్బీ శాఖ పరిధిలో కొనసాగుతున్న పనులు వేగం పెంచాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్ఎండ్బీ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్లు, భవనాల శాఖపై బృహత్తర బాధ్యత ఉందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరగా పూర్తిగా వాడుకలోకి వచ్చే వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. ఇక పెండింగ్లో ఉన్న 5 జిల్లా సమీకృత కార్యాలయాలు ఆదిలాబాద్, వరంగల్, ములుగు, నారాయణపేట, కరీంనగర్ పనుల పురోగతిపై మంత్రి ఆరా తీశారు. వర్క్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్న కలెక్టరేట్లు వెంటనే పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని చెప్పారు. వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరాయి. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో మీనాక్షి భేటీ అయ్యారు. నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గంట్ర సత్యనారాయణ, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కార్పొరేషన్ చైర్మన్ వెంకటరామరెడ్డి, కాంగ్రెస్ నేత ఎర్రబెల్లి స్వర్ణ ఈ భేటీలో పాల్గొన్నారు. కొండ మురళి హాట్ కామెంట్స్ చేయడంతో మీనాక్షి నటరాజన్ ఎదుట ఆ అంశాన్ని ప్రస్తావించారు. దాదాపు గంటసేపు ఈ సమావేశం కొనసాగింది. ఇటీవల కొండ మురళి వ్యాఖ్యలతో వరంగల్ కాంగ్రెస్ లో గొడవ రాజుకుంది. కొండ దంపతులకు వ్యతిరేకంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం వరంగల్లో చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన తన డివిజన్ పరిధిలోని విద్యార్థులకు రాంగోపాల్పేట కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు ప్రశంసా పత్రంతో పాటుగా నగదు బహుమతి అందించారు. ప్రధాని మోడీ హయాంలో దేశంలో అక్షరాస్యత శాతం పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరు కూడా విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులను ప్రోత్సహించడం కోసం సుచిత్ర తీసుకునే నిర్ణయాన్ని అభినందించారు. మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి
ఆడపిల్లలు పుట్టేటువంటి స్థానంలో నరేంద్ర మోడీ గారి చర్యల కారణంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా 1000 మంది మగపిల్లలు ఉంటే ఆడపిల్లలు కూడా 1000 మంది ఈరోజు హర్యానా. ఎందుకు చెప్తామంటే అమ్మాయిలు అయితే గవర్నమెంట్ స్కూల్, అబ్బాయిలు అయితే ప్రైవేట్ స్కూల్, అబ్బాయిలు అంటే ఒక ట్రీట్మెంట్, అమ్మాయిలు అయితే ఒక ట్రీట్మెంట్, అమ్మాయిలు అంటే 10th క్లాస్ కాగానో ఇంటర్మీడియట్ కాగానో పెళ్లి చేసి పంపిస్తాం కదా, వాళ్ళ చదువులకు వాళ్ళు వెళ్ళేది ఓడింది కదా, వాళ్ళు వెళ్ళేది ఐటీకి వెంటనే చేయాలి కదా అనేటువంటి ఆలోచన పూర్తిగా సమస్యపోవాలి. ఆలోచన తల్లిదండ్రులకు ఉండకూడదు. ఇంకొక విషయం ముందుకే చెప్తాను, ఈరోజు అమ్మాయిలకే మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. అబ్బాయిలకి అమ్మాయిలు ఉద్యోగంలో చేరితే నమ్మకంతో పనిచేస్తారు, విశ్వాసంతో పనిచేస్తారు. ఇక్కడ అక్కడికి చెప్పరాదు. అమ్మాయిలు చాలా డెడికేషన్ తో పనిచేస్తారు. ఈరోజు హైటెక్ సిటీకి వెళ్తే ఒక్కొక్క అమ్మాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ సర్కార్ రక్షణ కవచం అన్నారు. అవినీతి ఆరోపణలను చర్యలు తీసుకోలేదని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం అవినీతిని అధికారుల వరకే పరిమితం చేయొద్దన్న బండి సంజయ్ కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అన్నారు. కాళేశ్వరంపై విచారణ సిబిఐకి అప్పగించాలి అన్నారు. కాలయాపన చేస్తున్నప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పి అలా స్పష్టం చేస్తాం. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ అంతా కూడా ఇది పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 1,20,000 కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు దనుకునే విషయం వాస్తవం. మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ కేబినెట్ కమిటీ నివేదికను ప్రజలకు చెప్పొచ్చు కదా, సీక్రెట్ విషయం కావచ్చు. కానీ ప్రజలు ఇంత చర్చ జరుగుతున్నప్పుడు కేబినెట్ లో నిర్ణయం జరగలేదు, సబ్ కమిటీ సంబంధం లేదు. కేసీఆర్ గవర్నమెంట్ లో ఇంకొకరి మాట వెళ్తుందా? కేసీఆర్ అనే వ్యక్తి కేబినెట్ పట్టించుకున్నాడా? కేబినెట్ మీటింగ్ పెడుతుండనా? పెడితే ఏం ఆడుతుండే? చాలా ఐష్ పంపిస్తుండే. కేసీఆర్ అనే వ్యక్తి ఇంకొకరి మాట వింటుండనా? ఇప్పుడు నేను మొదలంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా, నా ఫోన్ టాపిక్ సంబంధించి నాకు నోటీస్ ఇచ్చారు. అంటే అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక స్టాండ్, ఇప్పుడు మినిస్టర్ దగ్గర స్టాండ్ మారుతుందా? పార్టీ స్టాండ్ నా స్టాండ్. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఒక రక్షణ కవచంగా మారింది. ప్రజలు అనుకుంటున్నారు. దాని ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. లోపాయకార ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది. అందుకే కేసీఆర్ కుటుంబం మీద ఏం విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నప్ప ఇలా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణతో భేటీ అయ్యారు. ఆర్ కృష్ణతో కీలక అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని, బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 42% ఇచ్చాం, కానీ కేంద్రం ఆమోదించాలని చెబుతుంది అన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా ఉద్యమాలే శరణ్యమన్నారు. అందుకోసమే ఆర్ కృష్ణ మద్దతు కోరడానికి వచ్చామన్నారు. పాస్ చేయడం జరిగింది. ఇవాళ అసెంబ్లీలో బిల్లులు పెట్టి పాస్ అయిన తర్వాత మీకు తెలుసు గత 2 సంవత్సరాలుగా కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనటువంటి అంశం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినాకనే లోకల్ బాడీకి వెళ్లాలనేటటువంటి అంశం. ఆ అంశం మీద ప్రధానంగా పోరాటం చేయడం జరిగింది. దాని ఫలితంగా అసెంబ్లీలో 2 బిల్లులు కూడా పెట్టి మరి పాస్ చేయడం జరిగింది. ఇవాళ అసెంబ్లీలో బిల్లులు పెట్టి పాస్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 243 క్లాస్ డి ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క బీసీల ప్రేమను కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ చేతలలో చూపించకుండా, అవకాశం ఉండి కూడా మరి రిజర్వేషన్ కల్పించకుండా నెపం మొత్తం మేము బిల్లు పాస్ చేసినాం, రాష్ట్రపతి గారి దగ్గర పంపించినాం అని చెప్పి నెపం అంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లేటటువంటి ప్రణాళిక రచించడం చాలా శోచనీయం. రేపు కేబినెట్ సమావేశం జరుగుతున్నది. ఆ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మరి అందుకోసమే పెద్దల కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసి కట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పుష్ప 2 సినిమాలోని రప్పరప్ప డైలాగు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను హీటెక్కిస్తుంది. ఇప్పటికే పల్నాడులో వైసీపీ ఫ్లెక్సీలు పొలిటికల్గా దుమారం రేపుతున్నాయి. తాజాగా ఉమ్మడి నల్గొండలో ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. సూర్యాపేటను తాకింది రప్పరప్ప 3.0 ఫీవర్.
జగదీష్ రెడ్డి సారథ్యంలో మేము రెడీ అంటూ ఫ్లెక్సీలు వెలిసాయి. సూర్యాపేట రైతు బజార్ చౌరస్తాలు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వైరల్గా మారాయి. తగ్గేదిలే అంటున్నారు గులాబీ కార్యకర్తలు. ఈ నెల 27న కేఆర్ఎంబీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకి జలసౌధలో సమావేశం జరగనుంది. ఉద్యోగుల ఇన్సెంటివ్స్ తో పాటుగా హైకోర్టు జడ్జిమెంట్ పై చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలువురు అధికారులకు భేటీకి హాజరు కావాలని సమాచారం అందించారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలు దశ 2B ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. మెట్రో రైలు ఫేజ్ 2B ప్రతిపాదనతో పాటుగా అవసరమైన అన్ని పత్రాలు DPRలను ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. 2వ దశ మెట్రో ప్రాజెక్టుకు తెలంగాణ సర్కార్ పరిపాలన అనుమతులు ఇచ్చింది. మెట్రో 2వ దశ బిలో 86.1 కిలోమీటర్లు 19,579 కోట్లతో మెట్రో నిర్మాణం జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో మెట్రో 2వ దశ నిర్మాణం జరగనుంది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ ఫేజ్ 2B ప్రాజెక్టులో 3 కారిడార్లు ఉన్నాయి. అందులో RGIA నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ, JBS నుంచి మేడ్చల్, JBS నుంచి శామరిపేట ఉన్నాయి. ఇక మొత్తం 86.1 కిలోమీటర్ల పొడవును కవర్ చేసే ఫేజ్ 2B ప్రాజెక్టులో 19,579 కోట్ల పెట్టుబడి ఉంటుంది. తమిళనాడు మధురైలో మురుగన్ మానాడు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మానాడుపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు పవన్ కళ్యాణ్. మా మతాన్ని ప్రశ్నించడానికి మీరెవరని, హిందువుగా ఉండకూడదా అంటూ నిలదీశారు. అవమానిస్తారు, ప్రశ్నిస్తే సెక్యులరిజం అంటారా అంటూ నిలదీశారు. శాంతంగా ఉన్నామని అసమర్థులం అనుకోవద్దు, మా దేవుడిని అవమానించిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు పవన్ కళ్యాణ్. నేను ఒక పార్టీ ప్రారంభించినప్పుడు తెలంగాణ హైదరాబాద్ లో ఆ రోజు నేను అనుకోలేదు, ఏథెన్స్ కంటే పురాతనమైన నగరం అయిన మదురైలో ఇన్ని లక్షల మంది జనం మధ్య తమిళ్లో నేను గౌరవించే నా తమిళనాడులో, నేను పెరిగిన తమిళనాడులో, నేను ఇష్టపడే తమిళ సంస్కృతి, నాకు సంస్కృతి బీజాలు పోసిన తమిళనాడు, తమిళ భాష, వీటన్నిటిలో నేను ఒక రోజు ఇక్కడికి వచ్చి ఎంతమంది గురువుల మధ్య, పెద్దల మధ్య, ఇన్ని లక్షల మంది ప్రజల మధ్య నేను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. సభ ప్రారంభించినప్పుడు నాకు ఇష్టమైన ఒక తెలుగు కవి, అది ఎందుకంటే నాకు సుబ్రహ్మణ్య భారతి గారి అచ్చమెల్ల పోయం గుర్తొచ్చింది. ఇల్లేమో దూరం, అసలే చీకటి గడాంధకారం, చేతిలో దీపం లేదు, దారంతా గోతులు లోయలు, ధైర్యమే ఒక కవచం. నేను ఈ రోజు ఇలా నిలబడగలుగుతున్నానంటే నాకు మురుగన్ చూపించిన దారి, ఆయనకి నా మీద ఉన్న అపారమైన భక్తి. ఆయన చూపించిన దారి ఏంటంటే ధైర్యం, వీరత్వం, ప్రేమతో నిండి ఉంటుంది. మురుగన్ చూపించిన దారిలో నడిస్తే విజయమే వస్తుంది, మంచి కోసం మార్పే తెస్తుంది. ఈ దారి కష్టమైనది, కానీ బలాన్నిచ్చేది, ధైర్యాన్ని నింపేది, అనుకున్నది సాధించేది. మనం వెళ్లే దారిలో, మనం ఎంచుకున్న దారిలో శత్రువులు, అరాచక శక్తులు ఉంటాయి, భయపెడతాయి. కానీ వెట్రివేల్ మురుగన్ తోడుండగా మనకేంటి భయం? మార్పుని తీసుకురావడం సాధ్యంత ఈజీ, తేలిక కాదు. కానీ మనందరం కలిసికట్టుగా నిలబడి పోరాడితేనే వస్తుంది మనం అనుకుంటున్న మంచి మార్పు. మనం అనుకున్నది సాధిస్తాం, మన ధర్మానికి నిలబడతామని తెలియజేసుకుంటూ మీ అందరికీ నండ్రి వణకం. నెల్లూరు విఆర్ హై స్కూల్పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. చరిత్ర కలిగిన నెల్లూరు విఆర్ హై స్కూల్ను పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసిన మంత్రి నారాయణను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. మంత్రి నారాయణ పట్టుదలతో పూర్తిస్థాయి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, అత్యాధునిక హంగులతో తాను చదువుకున్న స్కూల్ను అభివృద్ధి చేశారన్నారు. గత ప్రభుత్వం నిర్వహించలేక మూసివేస్తున్న ఈ స్కూలులో ప్రస్తుతం అడ్మిషన్స్ ముగిశాయని బోర్డు పెట్టడం మార్పునకు నిదర్శనమన్నారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం గత ఏడాది కాలంగా తాను చేస్తున్న కృషికి మంత్రి సహకారం ప్రశంసనీయమన్నారు.
వైసీపీ చీఫ్ జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా యువతను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి రప్పని మాట్లాడడం దీనికి సంకేతమని నిలదీశారు. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు వేగవంతం చేస్తున్నారని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదన్నారు. మాటలు మాట్లాడితే కాకుండా భయం కలిగించే విధంగా అధికారులను బెదిరించడం, బట్టలు తీస్తాం. అట్లాగే రప్ప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ శాంతి భద్రత భంగం కలిగించే విధంగా కార్యక్రమాలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో ఎప్పటికైనా సరే శాశ్వతంగా ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలు పక్కన పెడతారు. ఇవాళ మళ్ళీ రాష్ట్రాన్ని అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. డబ్బులు తీసుకున్నారు, డబ్బులు పంచారు, డబ్బులు దొరికినాయి అన్ని కూడా స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద జరుగుతుంది. సిట్ ఏర్పాటు చేశాం. సిట్ విచారణలో మొత్తం కూడా బయటకు వస్తున్నాయి. దాదాపు భారతదేశంలో ఇప్పటి వరకు జరగనంత పెద్ద స్కామ్ ఇది లిక్కర్ స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చాలా చిన్న స్కామ్. అది గతంలో జరిగినటువంటి చాలా స్కామ్లు కూడా ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున దోపిడీ చేసినటువంటి పరిస్థితి లేదు. అంత పెద్ద స్కామ్ జరిగినటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ కి ఎవరి ద్వారా వెళ్ళింది అనేది సిట్ విచారణలో వచ్చింది కాబట్టి దాని మీద అతను అరెస్ట్ చేయడం జరిగింది. చెప్తున్నా కదా, వాంటెడ్ గా చేస్తా ఉన్నాడు అతను ఉద్దేశపూర్వకంగా. మొన్నాడు ఇప్పుడు ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయినటువంటి వ్యక్తిని వచ్చి పరామర్శ చేస్తున్నాడు. అది కూడా బెట్టింగ్ 175 వై నాట్ 175 అని చెప్పి రెచ్చగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలకి వాళ్ళు బెట్టింగ్లు కట్టి నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారు. అందరికీ తెలిసిందే. ఆత్మహత్య చేసి కూడా సంవత్సరానికి వచ్చి ఇప్పుడు పరామర్శించే కార్యక్రమాలు చేసి లేనిపోని అలజడులు సృష్టించి జనాన్ని మరి గ్యాదర్ చేసి అక్కడ ఒక భయానక వాతావరణం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా శాంతి భద్రతలో భంగం కలిగించుకున్నారు. విజయవాడలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధరేశ్వరి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బస్తీలో దళిత సమ్మేళనాలు నిర్వహిస్తామన్నారు. అంబేద్కర్ని గౌరవపరిచిన ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు. మోడీ 2047 నాటికి వికసిత భారత్ సాధించేలా లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు పురంధరేశ్వరి. మహిళల అభ్యున్నతి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఆ వర్గాల్లోకి తీసుకెళ్ళడానికి మోర్చాలు మాకు బాగా వారి సహకారాన్ని అందిస్తాయి. కనుకనే మొదటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ మోర్చాలు, అదేవిధంగా మోర్చాలని బలోపేతం చేసుకోవడం మీద ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు సంస్థాగతంగా మోర్చాలు ఏ మేరకు బలంగా ఉన్నాయనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ సమీక్ష చేసుకుంటూ వారి మాధ్యమంగా ఆ వర్గాలకి పార్టీని చేరువ చేసే కార్యక్రమాలు అనాదిగా భారతీయ జనతా పార్టీ చేపడుతూ వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో వికసిత్ భారత్ లక్ష్యం 2047 సంవత్సరానికల్లా వికసిత్ భారత్ ని సాధించాలి అని చెప్పి అనేక సందర్భాల్లో వారు చెప్పడం మనం అందరం కూడా విన్నాం. అయితే నిజంగా వికసిత్ భారత్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి అని చెప్పి మనం అందరం కూడా ఒకసారి సమీక్షించుకోవాలి. సాధారణంగా అందరూ ఏమంటారంటే వికసిత్ భారత్ అంటే అభివృద్ధి పరంలో దూసుకుపోయేటువంటి భారతదేశం అని, అదేవిధంగా జాతీయ స్థూలోత్పత్తి పెరిగినటువంటి భారతదేశం అని, పెట్టుబడుల వెలువ మన దేశంలోకి వస్తున్నటువంటి సందర్భంలో అది వికసిత్ భారత్ అని, ఈ రకంగా అనేక విధాలుగా కూడా ఈ యొక్క పదాన్ని నిర్వచించడం జరుగుతూ ఉంటుంది. అయితే నరేంద్ర మోడీ గారు వారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం మరియు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నమ్మినటువంటి విషయం ఏమిటంటే వికసిత్ భారత్ అనేది ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి ఇవన్నీ కూడా మనం సాధించుకుంటూ ముందుకు వెళ్ళవలసిందే. ఈనాడు ఒక రకంగా చెప్పాలంటే ఎప్పటికప్పుడు మాకు మోర్చాలు అనేవి మా పార్టీలో చాలా ప్రధానమైనటువంటి అంగాలుగా మేము భావిస్తూ ఉంటాం. అంటే అన్ని వర్గాల్లోకి పార్టీని తీసుకుని మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న పాస్టర్ శాలం రాజుపై రాజ్ న్యూస్ లో వస్తున్న వరుస కథనాలకు అనూహ్య స్పందన వస్తుంది. క్రైస్తవ మత బోధన ముసుగులో ఎటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రైవేటు అర్చక పురోహితుల సంఘం అధ్యక్షుడు వి సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. పాస్టర్ శాలం రాజుపై పోలీసులు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభ్య సమాజంలో ప్రతి ఒక్కరికి స్థానం ఉందని మల్లెపూలు పెట్టుకున్న మహిళలు బజార్ మనుషులంటూ హిందువులను హిందూ మహిళల మనోభావాలను దెబ్బతీసేట్టు మాట్లాడడం హేయమని ఫైర్ అయ్యారు. లో చిలకలూరిపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ సాలెం రాజు చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు మన హిందూ సామాజిక వర్గం గురించి అలాగే హిందూ ఆడపడుచుల గురించి మాట్లాడటం జరిగింది. హిందూ మహిళలను టార్గెట్ చేస్తూ ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. కాబట్టి సభ్య సమాజంలో ప్రతి ఒక్కరికి స్థానం ఉంది. మల్లెపూలు పెట్టుకున్న మహిళలు బజారు మనుషులంటూ హిందువులను హిందూ మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా అతను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హిందూ సామాజిక వర్గం
సోమవారం కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవ సభ జరగనుంది. ఏపీ సెక్రటేరియట్ వెనుక ప్రాంతంలో సాయంత్రం 5 గంటలకు సభ నిర్వహించనున్నారు. సుపరిపాలన తొలి అడుగు పేరుతో సభ నిర్వహించనుంది ఏపీ సర్కార్. ఏడాది పాలన ప్రభుత్వ పథకాలు, భవిష్యత్తు కార్యాచరణపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. ఏ శాఖలో ఏం జరుగుతుందో, భవిష్యత్తు లక్ష్యం ఏంటనే దానిపైన సమాలోచనలు చేయనున్నారు. ఇప్పటికే ప్రశ్నలపై శాఖల వారీగా దృష్టి పెట్టింది ప్లానింగ్ శాఖ. కొందరు దుండగులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు. కారులో వెళ్లిన దుండగులు తొలుత సెక్యూరిటీపైకి తాటికాయ విసిరారు. విషయం తెలుసుకున్న స్థానిక వైసీపీ నేతలు సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే సీసీ కెమెరా ఒకటి కూడా పనిచేయడం లేదని చెబుతున్నారు. అంతేకాకుండా స్థానిక సీఐ కూడా తమ ఫిర్యాదుపై స్పందించడం లేదని ఆరోపించారు. కూటమి నేతలకు పోలీసులు కుర్చీలు వేసి సపర్యాలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఇక సెక్యూరిటీ కల్పించడంతో ఇది ప్రభుత్వ విఫల్యమంటోంది వైసీపీ. ఏదైతే ఉందో వాళ్ళు కారులో పోతూ I-20 కార్ అది, ఆ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది పోలీసు వారికి, సిఐ గారికి. మేము చూస్తుండగానే మా సెక్యూరిటీ అంతా చూస్తుండగానే కారులోంచి గట్టిగా విసిరి కొట్టి గేట్ మీద, లోపల సెక్యూరిటీ అంతా ఉన్నారు, మన సెక్యూరిటీని కొట్టారా ఎవరిని కొట్టాలని కొట్టాడో తెలియదు, గ్లాస్ దించి ఫ్రంట్ గ్లాసు దాన్ని విసిరి కొట్టి కారులో స్పీడ్ గా పారిపోవడం జరిగింది. స్లో చేసి విసిరి కొట్టి అక్కడ నుంచి ఎస్కేప్ అయి పారిపోవడం జరిగింది కారు ఆపకుండా. మేము ఇంతకుముందు కూడా అనేక సార్లు సెక్యూరిటీ ల్యాబ్స్ జరుగుతున్నాయి, అక్కడ గడ్డి తగలబెట్టడం జరిగింది. వాళ్ళు అగంతకులు వచ్చి మన ఎదురుగుంటా ఏదైతే మా ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉందో ఆపోజిట్ లో గార్డెన్ తగలబెట్టేశారు. 2 సార్లు మొన్న కూడా తగలబెట్టారు మళ్ళీ. సో ఇవన్నీ జరుగుతున్న కార్యక్రమం జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మేము కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాం. ఏ విధంగానూ కూడా మరి దాని మీద ఇప్పుడు కూడా ఎవరిని పట్టుకున్న దాఖలాలు కనపట్ల, ఎవరినైనా శిక్షించిన దాఖలాలు కనపట్ల. అనేక సార్లు ఇంతకుముందు బీజేపీ వారు వచ్చి మీదని మరి ఆఫీస్ మీద దాడి చేసే కార్యక్రమం ఇవన్నీ కంటిన్యూగా జరుగుతా ఉన్నాయి. జరుగుతున్నప్పుడు ఇవాళ మళ్ళీ ఈ ఇన్సిడెంట్, అక్కడ ఫుటేజ్ పెట్టారు, అక్కడ సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా గస్తీ అంత ఎక్కువ కనపట్ల. సీఎం గారు, మాజీ సీఎం గారు ఇల్లు అక్కడే, మాజీ సీఎం గారు ఆఫీస్ అక్కడే, కేంద్ర కార్యాలయం అక్కడే, ఆవాసాలు ఉన్నాయి, అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మరి ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ వద్దన. తిరుపతి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న సుమారు 60 కోట్ల ప్రభుత్వ భూమిపై బకాసురుల కన్ను పడింది. ప్రభుత్వ భూమి తనదంటూ కోర్టులో కేసు ఉందని జేసీబీలతో చదును చేసి యత్నం చేశారు. కొత్తపాలెం రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్ 99లో 5.5 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఈ వాదం చెలరేగింది. అయితే సమాచారం అందుకున్న తహసీల్దార్ ఘటనా స్థలాన్ని చేరుకుని అది ప్రభుత్వ భూమి అని నిర్ధారించారు. ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నెంబర్ 99 5 ఎకరాల 25 సెంట్లు గ్రేజింగ్ ల్యాండ్ భూమిగా ఉంది. అయితే ఈ భూమిలో ఇంతకుముందు కలెక్టర్ గారు మరియమ్మ అనే వారి పైన ప్రభుత్వ భూమి అని తెలుపుతూ ఆర్డర్ కూడా 2019లో కలెక్టర్ గారు ఇచ్చి ఉన్నారు. అయినప్పటికీ కూడా కలెక్టర్ గారి ఆర్డర్స్ను బేఖాతరు చేస్తూ ఈ మరియమ్మ వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ దాన్ని కొన్నటువంటి వ్యక్తులు కానీ వస్తూ ఈ జేసీబీలు పెట్టి ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించాలని చూశారు. అయితే ఇదివరకే మనము ప్రభుత్వ భూమిగా బోర్డును కూడా పాటించడం జరిగింది. వీటన్నిటిని కూడా వీళ్ళకి తెలియజేయడం జరిగింది. అలాగే మళ్ళీ రిట్ పిటిషన్ వేశారు దీనిపైన. ఇవన్నీ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ని దాచిపెడుతూ. అయితే మేము ఇవన్నీ పాత రికార్డ్స్ అన్నీ కూడా తెప్పించుకోవడం జరిగింది. వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన అనంతరం జిల్లా కలెక్టర్ గారి సూచనలు అనుసరించి, అలాగే జాయింట్ కలెక్టర్ గారి సూచనలు అనుసరించి దీనిపైన ఒక ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీన్ని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అని తెలియజేయడమైంది. ఈ మండలంలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయి, అలాగే కబ్జాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఎవరైనా కూడా ప్రభుత్వ భూములను కబ్జా పాల్పడితే ఇక మీదట ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసులే నమోదు చేసి వారందరికీ కూడా జైలు పంపడం జరుగుతుందని తెలియజేయడం. హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు నమోదైంది. రాయదుర్గం కేసులో విజయ్పై SC/ST కేసు నమోదు చేశారు. హీరో సూర్య నటించిన రెట్రో సినిమా ఈవెంట్లో గిరిజనులను తీవ్రవాదులతో పోల్చారు హీరో విజయ్ దేవరకొండ. ఇదే విషయంపై ఈ నెల 16న విజయ్ దేవరకొండపైనే గిరిజన సంఘాల నాయకుడు అశోక్ రాథోడ్ ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పహల్గాం ఉగ్రదాడిలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని NIA అరెస్టు చేసింది. పహల్గాంకు చెందిన పర్వేజ్ అహ్మద్ చౌదర్, బహీర్ అహ్మద్ చౌదర్లను తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్టుగా గుర్తించారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్-e-తోయిబా
LATతో సంబంధం కలిగిన 3 సాయుధ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి ఆహారం ఇతర సదుపాయాలు కల్పించారని NIA తెలిపింది. వారు పాకిస్తానీ జాతీయులని నిర్ధారించారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీంతో భారత్, చైనా సహా ఆసియా దేశాలకు నిత్యం చమురు సరఫరా అయ్యే కీలక మార్గం కావడంతో దాన్ని మూసేస్తే చమురు సంక్షోభం తలెత్తుతుందనే భయాలు నెలకొన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 20% చమురు హర్ముజ్ జలసంధి గుండానే సరఫరా అవుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఇక అటు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా దిగింది. ఈ మేరకు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్లోని 3 అణు కేంద్రాలను విజయవంతంగా ధ్వంసం చేస్తామని తెలిపారు ట్రంప్. ఫోర్డో, నటాన్స్, ఇస్ఫహాన్ను పూర్తిగా మట్టిబెట్టమన్నారు. ఈ దాడులు అద్భుతమైన సైనిక విజయం అని పేర్కొన్నారు ట్రంప్. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్లోని 3 అణుక్షేత్రాలపై US ఫైటర్ జెట్లతో భీకర దాడి చేసింది. ఇరాన్పై దాడి చేసిన ఫైటర్ జెట్లు సురక్షితంగా తిరిగి వచ్చినట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్లోని ఫోర్డో, నాటాన్స్, ఎస్ఫహాన్ 3 అణు కేంద్రాలపై విజయవంతంగా దాడి చేస్తామని ట్రంప్ తెలిపారు. అన్ని విమానాలు సురక్షితంగా ఉన్నాయన్నారు. అమెరికన్ వారియర్లకు ప్రెసిడెంట్ అభినందనలు చెప్పారు. ప్రపంచంలో మరే సైన్యం ఇలా చేయలేదని, ఇప్పుడు శాంతికి సమయం వచ్చిందని ట్రంప్ వెల్లడించారు. అయితే ఇటీవలే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వివాదం దౌత్యపరంగా పరిష్కారం అవడానికి అమెరికా 2 వారాలు టైం ఇస్తున్నట్లుగా ప్రకటించిన ట్రంప్ అందులోనే ఆ మాట చెప్పిన 48 గంటలలోపే ఇరాన్పై భీకర దాడికి దిగారు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.